ఏంటి ఫ్రాంక్స్ కార్ 4,50,000 ఫ్రాంక్స్ లేటెస్ట్ ఫ్రాంక్సే ఆన్ రోడ్ ప్రైస్ ఆల్మోస్ట్ 12 lakhs 13 lakhs ఉంది. వీళ్ళేమో యూట్యూబ్ ఛానల్లో 4,50,000కి ఇస్తానంటున్నారు. వాళ్ళ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారు, ఒకసారి కాల్ చేసి చూద్దాము వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు ఏంటి అని. నాకైతే ఎందుకో డౌట్గా ఉంది. బట్ బై ఎనీ ఛాన్స్ బై లక్ వాళ్ళు నిజంగానే 4,50,000కి ఇస్తే అంతకన్నా హ్యాపీయెస్ట్ థింగ్ అయితే వేరే ఉండదు కదా. సో ఒకసారి వాళ్ళకైతే కాల్ చేసి చూద్దాం ఇప్పుడే మనం. హలో. హలో. హాయ్ అండి, నమస్తే. నా పేరు భవ్య. నేను ఇప్పుడే యూట్యూబ్ ఛానల్లో మీ వీడియోని అయితే చూశాను రిగార్డింగ్ ఫ్రాంక్స్ కార్ గురించి. ఓకే అండి. అది 4,50,000 అంత తక్కువ ప్రైస్కి ఎందుకు సేల్ చేద్దాం అనుకుంటున్నారండి? మీరు ఇంట్రెస్టెడ్ అయితే ఇంకా 20,000 రూపీస్ ఇంకా డిస్కౌంట్ ఇస్తానండి. సీరియస్లీ? నిజమండి. లేకపోతే కార్ ఎందుకు యూట్యూబ్లో పెట్టామంటే దానికి సంబంధించి నెంబర్ ఇచ్చాను కదా, నా నెంబర్ ఇచ్చానంటే ఇంకా సేల్ చేయడానికి పెట్టినట్టు కదండి. అంటే ఏదైనా కార్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే ఎందుకు అంత తక్కువ ప్రైస్కి మీరు 4 months వెహికల్ అండి. 4 months లో ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి దానికి సంబంధించి? ఏం లేదు, నాకు యాక్చువల్లీ వెహికల్ కొన్న వెంటనే నాకు ప్రమోషన్ వచ్చిందండి. అందుకోసం నేను ఒక లక్కీ వెహికల్ గా, అంటే ఎవరైనా కొనాలనుకున్నట్లయితే వాళ్ళు కూడా ఒక లక్కీ లాగా ఉండాలి, కొంచెం ఎవరికైనా పూర్ పీపుల్కి హెల్ప్ చేసేటట్టు ఉంటుందని చెప్పేసి నేను దాన్ని సేల్ చేస్తున్నాను. నేను యాక్చువల్గా అబ్రాడ్ వెళ్తున్నానండి. ఓకే. నేను వెహికల్ని డైరెక్ట్గా వచ్చి చూసుకొని తీసుకునే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయండి? నేను హైదరాబాద్లోనే ఉంటానండి. మీరు ఎక్కడి నుంచి? వైజాగ్ అండి. వైజాగ్. ఓకే. ఇప్పటికే నాకు చాలా కాల్స్ వచ్చాయండి. నాకు ప్రతి ఒక్కరు కూడా వస్తానని చెప్పేసి అంటున్నారు. ఇప్పటికే 5 మంది చెక్ చేసి వెళ్ళారు. అండ్ వాళ్ళు మేబీ కన్ఫర్మ్ అవ్వచ్చు. లేదు, నేను ఖచ్చితంగా తీసుకుంటానండి. నాకు వెహికల్ అయితే చాలా నచ్చింది, మీరు వీడియోలో కూడా పెట్టారు కదా. ఎందుకంటే మళ్ళీ వచ్చేస్తున్నారు, మీరు హైదరాబాద్ నుంచి వైజాగ్ రావాలంటే కష్టం అయిపోతుంది. లేదు, ఎంతసేపు అండి, నేను నైట్ ఎప్పుడో అలా బయలుదేరుతో నెక్స్ట్ డే వైజాగ్ లో ఉంటాను. ఖచ్చితంగా నేనైతే వెహికల్ తీసుకుంటాను, ప్రామిస్ అండి. ఎందుకంటే నాకు కంపల్సరీ కావాలి. అండ్ రెడీ క్యాష్, నేను డైరెక్ట్ క్యాష్ ఇచ్చేసి మీకు తీసుకుంటాను. నాకు క్యాష్ ప్రతి ఒక్కరు కూడా క్యాష్ ఇస్తా ఉంటున్నారండి. సరే, ఇప్పుడు నాకు బ్యాంక్ లో అది క్లియర్ చేసేస్తాను, ఎన్ఓసి కూడా ఇచ్చేస్తాను. మీరు పక్కా వస్తానంటే నాకు క్లారిటీ ఏంటంటే మీరు వస్తారు రారంటే, అంటే ప్రతి ఒక్కరు ఇలాగే చెప్తున్నారు వస్తాను అని చెప్పేసి. మీకు నాకు గ్యారంటీ కావాలి కదా ఒకటి. సో మీరు చెప్పండి మరి ఏం చేద్దాం. నాకైతే వెహికల్ చాలా నీడ్ అండ్ ఇంపార్టెన్స్ కూడా ఉంది, కంపల్సరీ వెహికల్ కావాలి. నేను అడ్వాన్స్ పే చేస్తానండి, మీకు ₹1,00,000 కంటే ముందే నేను పేమెంట్ చేసేస్తాను. ఓకే, మీకు కావాలంటే నేను ఒక ₹1,00,000 ముందే అడ్వాన్స్ పేమెంట్ చేసేస్తానండి. పర్లేదండి. మీరు నాకు, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నాకు ఇలాగే చెప్తుంటారు, నాకు పక్కా వస్తారో అంటే మాత్రం నేను ఖచ్చితంగా వెయిట్ చేస్తాను. లేదు, నేను పక్కా వస్తానండి. నాకు ఒకసారి మీ గూగుల్ పే కానీ ఫోన్ పే నెంబర్ కానీ లేదా మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పంపించండి. నేను ఎంతో కొంచెం అమౌంట్ అనేది మీకు ట్రాన్స్ఫర్ చేసేసాక నేనైతే స్టార్ట్ అవుతాను. ఎంత చేయమంటారు మీరు చెప్పండి. సరే, ఒక 70,000 చేయండి. మరి 70,000 కాదు, కొంచెం ఏమైనా తగ్గిస్తారా? ₹1,00,000 చేస్తాను, నేను 70,000 తగ్గించేయమని చెప్పేసి చెప్తున్నా. అంటే అదే నేను కూడా ట్రస్టెడ్ అని చెప్పేసి చెప్పడానికి, మీరు చెప్పినంత మీరు ₹1,00,000 చేయమంటే ₹1,00,000 చేసేయని చెప్పేసి చెప్పొచ్చు కదా. నేను మోసం చేసామని అయితే మీరు 70,000 చేయండి. మీ దగ్గర కూడా స్క్రీన్ షాట్ ఉంటుంది కదా, మీరు 70,000 చేసేసేయండి. మీరు వస్తానని చెప్పేసి వెహికల్ ఆపుతాను రేపు సాయంత్రం వరకు. మీరు కనుక రాకపోతే నేను మీ అకౌంట్కి నేను అమౌంట్ అనేది రీసెండ్ చేస్తాను. సరే అండి, అయితే అలాగే అండి. సరే అండి, మరి నేనైతే పేమెంట్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. మీకు వాట్సాప్ నెంబర్ ఇదే కదా మీది? ఇదేనండి వాట్సాప్. సరే, నేను పేమెంట్ చేశాక మీకు స్క్రీన్ షాట్ అవి షేర్ చేస్తాను. సరే అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. 4.5 లక్షలకే ఫ్రాంక్స్ కార్ మన సొంతం అయిపోతుంది. ఇంకేంటి, రాత్రి పడుకుని పొద్దున్నే వైజాగ్లో దిగిపోయి మన కొత్త ఫ్రాంక్స్ కార్తో అయితే ఒక వీడియోతో రెడీగా వచ్చేస్తాము. అండ్ ఈ సర్ప్రైజింగ్ న్యూస్ అయితే సర్ప్రైజ్లా ఉంచి రవి అనే రాగానే చెప్దాము. లెట్స్ వెయిట్ ఫర్ రవి అన్న. వీడియో చేస్తున్నాను నేను లేకుండా 100 years నీకు అంటే నాకు ఇంకా వీడియోస్ నాకు ఇవ్వవా? ఇంకా నువ్వే చేసుకుని వెళ్ళిపోతావా? కొంచెం మన ఫ్యామిలీ మెంబర్స్ నేను పరిచయం చేసుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉంటున్నావు కదమ్మా. ఏంటి విశేషం? బర్త్డేనా లేకపోతే ఏంటి? బర్త్డే అయితే నాకు తెలుసు, నా బర్త్డే ఎప్పుడని. ఏంటి అంత హ్యాపీగా? ఏంటి సన్నబడ్డావనే? అది కాదు, చెప్పేయాలా? చెప్పు, ఏంటి ప్రాబ్లం ఏంటి? నేను కార్ కొనేసుకుంటున్నా ఫైనల్ గా. రోజు నేను ఏ కార్ కొన్నా, ఆ కార్ కొన్నా, ఈ కార్ కొన్నా, నీకు బొరకింటున్నాను కదా. నీకు నువ్వు సపరేట్ గా కార్ కొనుక్కోవాలనుకుంటున్నావా? ఎస్, అండ్ అది కూడా అసలు దాని ప్రైస్ ఎంతో చెప్తే నువ్వు షాక్ అయి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. పడుకోమంటావా? పడిపోద్దు, ఖచ్చితంగా బ్లాక్ అవుతుంది. చెప్పమా, ఏంటి
ఏ కార్ కొంటున్నావు? బ్రాండ్ న్యూ నెక్సా ఫ్రాంక్స్, సుజుకి ఫ్రాంక్స్ కార్, 4 months యూజ్డ్, 4,50,000 వస్తుంది. షాక్ అయ్యావు కదా? పడిపోతా. నాకు నిజంగా ఎక్కడ షోరూమ్ లో కొంటున్నావా? కాదు, ఒకళ్ళు యూట్యూబ్ ఛానల్లో పెట్టారు. వాళ్ళు చాలా వీడియోస్ ఉన్నాయి వాళ్ళ ఛానల్లో. చాలా కార్స్ కూడా సేల్స్ చేస్తున్నారు. వాళ్ళు డీలర్స్ అనుకుంటా, మేబీ విశాఖపట్నం నుంచి చేస్తున్నారు వాళ్ళు ఇదంతా. నేను చెప్పాను నాకు అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేయమన్నారు. ఐ మీన్ బ్లాక్ లో పెట్టడానికి. 70,000 ట్రాన్స్ఫర్ చేశాను. కంగ్రాచులేషన్స్. ఎంత చేసావు? 70,000. ఎస్, వెల్ డన్ నాన్న. నీ 70,000 హ్యాపీగా గాలి కలిసిపోయాయి. ఒకసారి కాల్ చేయి, సేమ్ నెంబర్ కాల్ చేయి. లేదు వాళ్ళు నాకు అన్ని చెప్పారు, డీటెయిల్ గా మాట్లాడారు. కాల్ చేయి. బిజీ వస్తుంది. మళ్ళీ కాల్ చేయి. బిజీ చేశారా లేకపోతే బ్లాక్ లిస్ట్ పెట్టారు? కాల్ చేయి. మళ్ళీ కట్ అవుతుందా? బిజీ వాట్సాప్ లో ట్రై చేయి. వాట్సాప్ లో చేసి ఉంటావు కదా, ట్రై చేయి. అసలు వాట్సాప్ లో అవైలబుల్ గానే లేదు ఈ కాంటాక్ట్. కాల్ చేయి, చూద్దాం, ట్రై చేద్దాం. అట్లీస్ట్ మెసేజ్ కానీ కాల్ కానీ ఏదో ట్రై చేయి. అసలు ఏం వెళ్ళట్లేదు. అయితే నీ 70,000 గాల్లో కలిసిపోయినట్టేనా? అసలు నేనున్నాను ఒకరిని, అంటే నాకు సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పేసి 70,000 ఎలా పోగొట్టుకుంటావు మనము? కొంచెమైనా ఆలోచించాలి కదా, అట్లీస్ట్ నన్ను అడగాలి కదా. ఇలాంటి ఫ్రాడ్స్ మార్కెట్లో చాలా ఎక్కువ అయిపోయాయి. ఇంకో విషయం తెలుసా, కొత్త స్కార్పియో కారు ₹1,00,000 ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి టెంప్ట్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే హోండా సిటీ కారు 50,000 సేల్ చేస్తున్నాం అని చెప్పేసి పెడుతున్నారు. ఇవన్నీ వ్యూస్ కోసం చేస్తున్నారు. లేకపోతే ఇలా ఎవరైతే బుట్టలో పడిపోతారో వాళ్ళకి తెలియకోకుండా ఇలా అకౌంట్లోకి ఏం చేసుకుని, ఇప్పుడు నువ్వు వాళ్ళని ఎలా ట్రేస్ చేస్తావు? ఇప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాళ్ళని ట్రేస్ చేయడానికి టైం పడుతుంది. వాళ్ళు ఏమంటారు, నువ్వు ఎలా చేసావమ్మా, ఇన్ని మార్కెట్లో ఇన్ని మోసాలు చూస్తున్నావు కదా, చదువుకున్న దానిలా ఉంటావు అని చెప్పేసి చేస్తానని చెప్పేసి ఏం చేస్తాను, పోలీస్ స్టేషన్కే వెళ్ళవు. ఇప్పుడు నువ్వు ఇంట్లో చెప్తావా? నాకు చెప్పావు, మరి ఇప్పుడు ఇంట్లో వాళ్ళు చూస్తే ఈ వీడియో పరిస్థితి ఏంటి నీకు? ఒక విషయం ఏంటంటే గుర్తు పెట్టుకోండి, ఇలాంటి ఫ్రాడ్స్ అని చెప్పేసి ఎక్కువ అయిపోయాయి. ఇదంతా కూడా స్క్రిప్టెడ్. ఇప్పుడైతే తనైతే అమౌంట్ అని చెప్పేసి షేర్ చేయలేదు, ఎవరికి కూడా ఏం చేయలేదు. ఒక విషయం గుర్తుంచుకోండి, ఇలాగా ఇంట్లో ఉన్న లేడీస్ అవ్వచ్చు, లేకపోతే తెలియని వారు ఎవరైతే ఉంటారో అలా అంటే తెలియకోకుండా ఇలా నాకు యాక్చువల్గా ఒక 2-3 కాల్ చేశారు ఇలాగ మోసపోయిన వాళ్ళు. బ్రదర్ దీనికి సంబంధించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయండి అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు 70,000 అని చెప్పేసి అనుకున్నావు, లేదు 20,000 మాత్రం వేశారు. ఒక 10 మంది 20,000 వేస్తే ఎంత అవుతుంది? 2 లక్షలు. అంటే మీరు చేస్తే మీకు తెలియకపోవడం వల్ల మీరు అంటే ఏమంటే ఒక విషయం ఆలోచించండి, మనకు అంత తక్కువలో అంత బ్రాండ్ న్యూ కార్స్ వస్తున్నాయి, అంత బెస్ట్ కార్స్ వస్తున్నాయి అంటే ఎవరు పిచ్చోళ్ళు కాదు కదా. మనకు యాక్చువల్గా యూజ్డ్ కార్స్ మార్కెట్ అనేది చాలా డిమాండ్ ఉంది. ఇప్పుడు మనకు చాలా డిమాండ్ ఉంది. కార్స్ దొరకట్లేదు, అసలు జెన్యున్ కార్స్ దొరకట్లేదు. అది కూడా మీకు అంత తక్కువ ప్రైస్లో దొరుకుతున్నాయంటే ఎలా నమ్మేస్తారు? సరే నమ్మేశారు, పోనీ అమౌంట్ వేసేస్తానని చెప్పేసి అలా టెంప్ట్ అవడం ఏంటి? అలా వేసేసేసి ఎవరైతే నాకు కాల్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా నేను ఇప్పుడు మందలిస్తున్నానండి. తప్పకుండా, అంటే దయచేసి తప్పుగా అనుకోకండి. మీరు నాకు కాల్ చేయకముందు అట్లీస్ట్ కొంచెం మినిమం కామన్ సెన్స్ తోటి ఆలోచించాలి కదా. కామన్ సెన్స్ తోటి బూత్ కాదు, అంటే కొంచెం దానికి ఒక ఇది పెట్టేసి ఆలోచించాలి కదా. ఆలోచించుకోకుండా సరే ఆయన ఎక్కడ వైజాగ్లో ఉంటానన్నాడు, నేను వేసేసేసి ఆయన ఎవరో తెలియదు, ఏమో తెలియదు, ఎలా వేస్తారు అకౌంట్లోకి? వేశారు, పోగొట్టుకున్నారు. ఒక విషయం గుర్తుంచుకోండి, ఇలా గనక మీకు ఏమైనా నిజంగా అది జెన్యూనే కనుక అయితే ఆ లొకేషన్ పెట్టమనండి. లొకేషన్ ఒకసారి మీరు వెళ్ళండి, లొకేషన్లో వెళ్ళేసి వెహికల్ని చూసి అదే రోజు వెళ్ళండి. మీకు అంత ఎక్కువ మనీ సేవ్ అవుతుంది. అంత ఎక్కువ మనీ సేవ్ అవుతున్నప్పుడు కార్ రెంట్కి తీసుకుని అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళిపో. అంత ఎక్కువ మనీ సేవ్ అవుతుంది, 10,000 కార్ రెంట్కి తీసుకుని వెళ్ళిపో. నిజంగా నీకు అక్కడ జెన్యూన్గా కార్ ఉంది, పర్సన్ అక్కడే ఉన్నాడు, లొకేషన్ కరెక్ట్గా షేర్ చేశాడు, నీకు అంతా కూడా కరెక్ట్గా ఉందంటే అక్కడ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది కలెక్ట్ చేసుకొని ఓనర్కి సంబంధించిన ఆధార్ కార్డు తీసుకొని, ఓనర్కి సంబంధించిన ఆర్సీ ఒరిజినల్ తీసుకొని, ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు కలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు పేమెంట్ అనేది చేయండి. అలా కాకుండా ముందే నేను అడ్వాన్స్ చేస్తాను నాకు ఇలాగే టెంప్ట్ చేస్తారండి. మీకు అనుమానం కూడా రాదు. ఇందాక తను ఏమనింది, ₹1,00,000 వేసేస్తా అని చెప్పేసి అంది. తను ఏమన్నాడు, 70,000 వేయండి అని చెప్పేసి అన్నాడు. అంటే తనకు ఒక ట్రస్ట్ క్రియేట్ చేయడానికి 30,000 ఇంకా తగ్గించి చెప్తున్నాడు. యాక్చువల్గా ఇతను నిజాయితీగా ఉన్నాడు కాబట్టి ఇంకా తక్కువ ఏమంటున్నాడు, అలా కాకపోతే ఇంకా ఎక్కువ ఏమని చెప్పేసి చెప్పేవాడు కదా అన్న తనకు ఒక ఇది రావడానికి. ఏమండి ఇప్పుడు మోసగాళ్ళు చాలా మాటలు నేర్చారు.
ఆ మాటలకి అనుగుణంగా మనం కూడా ఆలోచించడం కూడా నేర్చుకోవాలి. ఈ విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకొని ఈ వీడియో నుంచి మీకు ఒక అవేర్నెస్ క్రియేట్ అయిందని చెప్పేసి నేను అనుకుంటున్నా. దయచేసి ఇలాంటి వీడియోస్ ని ఎంకరేజ్ చేయకండి, రిపోర్ట్ కొట్టి వాటిని బ్లాక్ చేసి. ఒకటి మనకు స్విఫ్ట్ కారు లేకపోతే ఆల్టో కారు వీటిని ఏంటంటే 10,000కి అమ్మేస్తున్నాను, 20,000కి అమ్మేస్తున్నాను. ఎవరైనా కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటే రండి 30,000కి ఇచ్చేస్తున్నాను. ఆ స్విఫ్ట్ కార్ ఇప్పుడు 2019 మోడల్ మీకు 2 లక్షలకి ఇచ్చేస్తాను. ఇలాంటి ఫ్రాడ్స్ ఎక్కువైపోయాయి. ఇంకొకటి ఏంటంటే వాటిలో నెంబర్ అన్నది ఒక నెంబర్ ఉండదు. దానికోసం ఏం చేస్తాం, మనం వీడియో మొత్తం చూసేస్తాం, అతనికి వాళ్ళ వ్యూస్ వస్తాయి. వ్యూస్ కోసం లేకపోతే ఇలాగ డబ్బుల్ని దండుకోవడం కోసం కోసం అంటే రకరకాలుగా ఆ మనిషి మెంటాలిటీని బట్టి వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి క్యాచ్ చేసుకొని అది క్యాష్ రూపంలో కానీ లేకపోతే ఇంకొక విధంగా కానీ ఇలా చేసుకుంటూ ఉన్నారు అనమాట. రోజుకు ఒక ఛానల్ క్రియేట్ చేస్తారు, ఆ ఛానల్ పోయింది, రిపోర్ట్స్ కొట్టేసారు, మళ్ళీ ఇంకో ఛానల్ అది పోయింది. ఇంకొక విషయం గమనించు, ఆ వీడియోస్ లో రియల్ వాయిస్ ఉండదు, వాయిస్ ఓవరే ఉంటది. ఆ వాయిస్ ఓవర్ లో కూడా డమ్మీ వాయిస్ ఉంటది, ఏదో బొంగురు పోయిన వాయిస్ పెట్టేసి మాట్లాడతారు తప్ప రియల్ వాయిస్ తో మాట్లాడరు. అలా గనక ఏవైనా కనుక కనిపిస్తే తప్పకుండా వాటిని రిపోర్ట్ కొట్టేసేసి ఇమ్మీడియట్ గా వాటి నుంచి కొంచెం దూరంగా ఉండాలని చెప్పేసి మాత్రం చెప్తాను. ఎందుకంటే మీ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా, మీ ఇంట్లో వాళ్ళకి సంప్రదించకుండా ఏదో సర్ప్రైజ్ ఇవ్వాలి, వాళ్ళకి ఇంకా నేను ఏదో గిఫ్ట్ ఇవ్వాలన్నట్టు కనుక మీరు ప్రయత్నించినట్లయితే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్న వారు అవుతారు. సో ఇలాంటి మోసాలకు దూరంగా ఉండాలని చెప్పేసి మాత్రం ఈ వీడియో యొక్క సారాంశం అండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటని చెప్పేసి అయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ట్యాప్ చేయండి. సో రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియోలో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి, అంబులెన్స్ కి దారి ఇవ్వడం మర్చిపోవద్దు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్, అండ్ ప్లీజ్ డోంట్ స్లీప్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతా की जय.